మదనంబేడు గ్రామంలో జరిగిన మేకల చోరీ కేసును సత్యవేడు పోలీసులు కేవలం 2 రోజుల్లోనే ఛేదించారు. ఈ కేసుకు సంబంధించి రాకేష్, మునివేలు అనే ఇద్దరు నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి సుమారు 50,000 రూపాయల విలువ చేసే 2 మేకలు, ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. డీఎస్పీ సాయినాథ్ చౌదరి తెలిపిన వివరాల ప్రకారం జులై 18వ తేదీ తెల్లవారుజామున మదనంబేడు గ్రామానికి చెందిన బాలి మునస్వామి ఇంటి పెరట్లో కట్టి ఉంచిన 2 మేకలను 3 వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వచ్చి అపహరించారు. బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు వెంటనే దర్యాప్తు ప్రారంభించారు. జులై 20వ తేదీన దాసుకుప్పం చెక్పోస్ట్ వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా ద్విచక్ర వాహనంపై మేకలను తీసుకెళ్తున్న 2 అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించగా చోరీ విషయం వెలుగులోకి వచ్చింది. అరెస్టైన రాకేష్ పిచ్చాటూరు మండలం హనుమంతపురం గ్రామానికి చెందినవాడు కాగా, మునివేలు దాసుకుప్పం గ్రామానికి చెందినవాడిగా పోలీసులు గుర్తించారు. ఈ కేసులో తమిళనాడుకు చెందిన మరో నిందితుడు పరారీలో ఉన్నాడని, అతడిని త్వరలోనే అరెస్టు చేస్తామని పోలీసులు తెలిపారు. కేసును త్వరగా ఛేదించిన పోలీసు సిబ్బందిని అధికారులు అభినందించారు. ఒక గొర్రెల దొంగతనం గురించి ఒక ప్రెస్ మీట్ ఇవ్వడం, దానిలో భాగంగా గత 2 రోజులు ముందరంటే గతంగా 18వ తేదీ ఉదయం 2:30 గంటల ప్రాంతంలో మదనంబేడు విలేజ్ లో మునుస్వామిని ఒక రైతు ఇంటి దగ్గర 3 మేకలు కట్టేసుకుంటే 2 వ్యక్తులు మరియు ఇంకొక వ్యక్తి మొత్తం 2 బైకుల్లో వచ్చి, ఇతను ఒక వ్యక్తి రోడ్లో ఉంటే మిగతా 2 వెళ్ళేసి అక్కడ ఇంటి దగ్గర కట్టేసిన మేకలను తీసుకొని వచ్చేసి, ఒకరు ఒక బైక్ లో ఒక మేక పెట్టుకుని ఇద్దరు కలిసి ఇంకో పెద్ద మేకలు రెండు బండ్ల వైపు తీసుకుని ఊతకోట వైపు వెళ్లారు. వీళ్ళు మంగళవారం రేపటి సొంతలో అమ్మాలనే ఉద్దేశంతో ఈరోజు దాసుకుప్పంలో నైట్ అడవి ప్రాంతంలో పెట్టి వాటిని ఈరోజు తీసుకొని వెళ్తానగా మేము ఈరోజు వెహికల్ చెకింగ్ లో భాగంగా అక్కడ ఉండగా మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు వెళ్ళేసి ఇద్దరిని అరెస్ట్ చేయండి. వాళ్ళ పేర్లు వచ్చేసి హనుమంతాపురం చెందిన రాకేష్, ఇతను పిచ్చాటూరు మండలం, అదేవిధంగా దాసుకుప్పం చెందిన మునివేలు, ఇతను వచ్చేసి తిరుపతి నుంచి ఇక్కడ వచ్చి దాసుకుప్పంలో ఉన్నాడు.